నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి స్వామి దగ్గరికి వస్తూ ఉంటారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఇక్కడ స్వామి మీకు అనుకున్న కోరికలు ఏమన్నా తీర్చారా? మళ్ళీ ఈ ఇయర్ ఎలాంటి రిజర్వేషన్ తీసుకున్నారు? తీర్చారండి. అనుకున్న కోరికలు చాలా సక్సెస్ అవుతాయి 100%. ఈ ఇయర్ ఏమి సాధించాలి అనుకుంటున్నారు? ఈ ఇయర్ ఎలా ప్రారంభం అవ్వాలి అనుకుంటున్నారు? ఏం లేదు మేడం, యథావిధిగా ఉంటుంది ఎప్పుడైనా. మనం అనుకుంటే 100% స్వామి దగ్గర కోరికలు అనేవి నెరవేరుతాయి స్వామివారి దగ్గర. అమ్మవారి దర్శనానికి ఎంత టైం పట్టింది? మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చారు? గంట టైం పట్టింది. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎంతసేపు అవుతుంది మీరు స్వామివారి దర్శనానికి? ఎంత టైం పడుతుంది? రష్ బాగా కంట్రోల్ చేస్తున్నారు? యాక్చువల్లీ మార్నింగ్ వచ్చాం, సో తొందరగా అయిపోయింది దర్శనం. ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకున్నారు? ఒక్కొక్కరిగా చెప్పండి. ఏం తీసుకున్నారు? రిజల్యూషన్స్ అంటే ఏం లేదు, గో విత్ ఫ్లో అంతే. మీరు సేమ్ గో విత్ ఫ్లో, నో రిజల్యూషన్స్, నథింగ్. సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నారా? లేదు, తీసుకుని చేయకపోతే మళ్ళీ బాధపడతాం కాబట్టి గో విత్ ద ఫ్లో అంతే. ఈ ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంచుకోవద్దని సూపర్. అదే స్వామివారిని గట్టిగా కోరుకోవాల్సింది. అదే కోరుకున్నాం. మీరు? ఈ గో విత్ ఫ్లో అంతే, ఇంకా ఏం లేదు. గో విత్ ఫ్లో అంతే. ఒక్కరు అప్లికే చేస్తే చాలు. గో విత్ ఫ్లో అనగానే సేమ్ చేయలేము కదా, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓ సూపర్. అయితే సేమ్ ట్యూ. మేము కూడా మీరు అందరూ బ్యాక్లాగ్స్ లేకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఇయర్ ఏంటి రెజల్యూషన్ ఏంటి తీసుకున్నారు? స్వామివారి దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగా జరిగింది, చాలా మంది వచ్చారు. దర్శనం బాగా జరిగింది. ఇంకా చాలా షాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకున్నారు? ఈరోజు దర్శనం చేసుకుందామని ప్లాన్ చేసాం ఈరోజు. అది ఇంకా అదే ప్లానింగ్ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ టెంపుల్కి వస్తూ ఉన్నారు? ఇది ఫస్ట్ టైం. చాలా అనిపించింది మీకు దర్శనం? చాలా బాగుంది, చాలా పెద్ద ఏరియా ఉంది, నాకు చాలా నచ్చింది. మొత్తం ట్రాఫిక్ కూడా బాగా కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించిందా? దర్శనం క్యూ లైన్ కానీ అంతా సిస్టమ్ బాగుంది మేడం, చాలా కంట్రోల్లో ఉంది. థ్యాంక్ యూ. హాయ్, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఏంటి ఇయర్ రిజర్వేషన్ ఏం తీసుకున్నారు? స్వామివారి దర్శనం ఎలా జరిగింది? స్వామివారి దర్శనం బాగానే అయింది. అంటే కొంచెం బెటర్. గర్భదర్శనం కాలేదు కానీ, అంటే ఫ్రీ టైంలో వచ్చినప్పుడు గర్భదర్శనం, ఇప్పుడు రష్ ఎక్కున్నందుకు గర్భదర్శనం కాలేదు. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్. ఏంటి మీరు ఎప్పుడేమన్నా వీసా గురించి స్వామివారిని కోరుకోవడానికి వచ్చారా? నార్మల్గా దర్శనం? దర్శనం గురించి నాకు వీసా జాబ్ అంటే ఏం లేదు. ఇంటి దగ్గర మేము ఫార్మర్, నేను నాకు అవంటే యూఎస్ పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలని పెద్ద ఆశలు ఏమి లేవు. అందరు బాగుండాలి, మనం బాగుండాలి. జై జవాన్ జై కిసాన్. సూపర్ నినాదంతో ఉన్నారు. హాయ్. హలో. ఫస్ట్ మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు యూ. ఎన్నింటికి వచ్చారు స్వామి దగ్గరికి? ఎంత టైం పడుతుంది దర్శనానికి? మేము 10 o'clock వచ్చాము, మాకు 10:15 కల్లా అయిపోయింది దర్శనం. రష్ అంత ఎక్కువ ఉన్నా ఫాస్ట్గా పంపించేస్తున్నారు లైన్స్ అన్ని, సో ఫాస్ట్గానే ఉంది. గర్భగుడి దర్శనం క్లోజ్ చేశారా? నార్మల్ దర్శనానికి ఎలా ఇస్తారు? నార్మల్ దర్శనానికి అంటే లోపల ఇంతకు ముందు ప్రదక్షిణ అది చేసేవాళ్ళు కదా, ఇప్పుడు అలా ఏం లేదు. నార్మల్గా లైన్స్ అన్ని కట్టేసి ఫాస్ట్గా పంపిస్తున్నారు. గర్ల్స్ ఒక సైడ్, బాయ్స్ ఒక సైడ్. ఇయర్ రిజర్వేషన్స్ ఏంటి? ఇయర్ స్టార్టింగ్ మీరు ఏం రిజర్వేషన్ తీసుకున్నారు? మేము ఐటీ కెరీర్లో ఉన్నాము, సో కొంచెం మంచిగా ప్రాజెక్ట్స్ అన్నీ ఉండి, వర్క్ లోడ్ అంత తక్కువ ఉండి. ఐటీలో అది అస్సలు పాసిబుల్ అవ్వదు అనుకుంటా. ఏంటి నెక్స్ట్? వీసా దేవుడు అంటారు, చిలుకూరి బాలాజీ స్వామి అనగానే వీసా దేవుడు అంటున్నారు. మీరేమన్నా దాని గురించి ఏమన్నా ప్రే చేస్తారా? ఎలాగో ఐటీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి. లేదండి, నేను నా పర్సనల్గా ఏం తీసుకోలేదు. బట్ మా కజిన్స్ చాలా మంది వచ్చి ట్రై చేసి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో వీసా గాడ్ అంటే నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అంకుల్, ఈ ఇయర్ రిజర్వేషన్స్ ఏం తీసుకున్నారు? స్వామివారి దర్శనం ఎలా జరిగింది మీకు? దర్శనం అయితే మామూలుగా ఉంది, ముందంతా రష్ లేదు అనుకుంటున్నాను నేనైతే. స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఉండలేదేమో, కానీ ప్లానింగ్ ఫస్ట్ న్యూ ఇయర్ అంటే తప్పకుండా అందరూ దర్శనానికి వస్తుంటారు. కానీ నేను చూసినంత మటుకైతే అంత నాకు జనాలు కనబడతలేదు. కూల్గా దర్శనం అయింది, ఎంత టెన్షన్ లేకుండా అయింది. లేదు అంటే ఫుల్ ప్రదక్షిణలు అది చాలా ఉంటుండే, ఇప్పుడు అంత లేదు. అంటే ఉన్నది సమస్య అది, కానీ కూల్గా దర్శనం అయింది. అంకుల్, ఇక్కడ పార్కింగ్ చేసి రావడానికి కానీ పోలీసులు ఎలా అరేంజ్మెంట్? చాలా బాగుందండి. సింపుల్గా
వెహికల్ పార్కింగ్ కూడా బాగానే ఉంది. లోపలికి రావడానికి కూడా కూల్గా నడుచుకుంటూ వచ్చారు. అంత నూకుడు దొబ్బుడు అటువంటిది ఏం సమస్య లేదు, చాలా కూల్గా వచ్చింది. అంకుల్ ఈ ఇయర్ రిజర్వేషన్స్ ఏం తీసుకున్నారు మీరు స్పెషల్గా? ఈ ఇయర్కి ఎలా స్వాగతం పలుకుతున్నారు? అంటే జనరల్గా అందరూ బాగుండాలని కోరుకుంటారు, ఫ్యూచర్ మనది బాగుండాలని కోరుకొని వస్తారు అంతే. దాని తప్పించి ఏముంటుందండి, మనిషి కోరుకునేది అదే. మీ పిల్లలు ఎవరైనా యుఎస్ లో సెటిల్ అవ్వడం అలాంటిది ఏమన్నా ఉందా? లేదు వాళ్ళ మేడం, గురించి ఏమన్నా pray చేశారా? లేదు మేడం, అలాంటిది ఏం లేదు. ఇక్కడనే బాగుంది మాకు. ఆ బయట వెళ్ళేసి టెన్షన్స్ పడి ఆ పిల్లలు ఆగం కావడం అవన్నీ మాకు నచ్చదు. ఇక్కడనే పిల్లలు ఇక్కడనే సెటిల్ అయింది. చిలుకూరు బాలాజీ స్వామి అనగానే వీసా దేవుడు అనేది ఒక పేరు ఉంటుంది కదా. కరెక్టే, అది అందరూ అది నమ్మకం మేడం. ఏది కానీ నమ్మకంతోనే నడుస్తుంది. మనిషి జీవితం అనేది నమ్మకంతోనే నడుస్తుంది. నువ్వు ఎక్కడ రాయిని మొక్కుకునే నమ్మకంతో మొక్కుకొని సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వామి. మీకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు స్వామి. ఈ సంవత్సరం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను మా స్వామి తరఫున. థ్యాంక్ యూ స్వామి. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి దగ్గరకు వస్తున్నారు? స్వామి నేను హైదరాబాద్కి వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది స్వామి. 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తుంటాను స్వామి. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు అలా వెళ్ళి వచ్చేసామంతే స్వామి. ఒక్క నిమిషం కూడా ఆగింది లేదు. ఎక్కడ ఎంత క్రౌడ్ ఉన్నా కానీ సరే ప్రాపర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంది స్వామి. పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ స్వామి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా చాలా జాగ్రత్తగా బాగా చేస్తున్నాం స్వామి. ఈ సంవత్సరం ఐ వాంట్ టు అప్రిషియేట్ ఎంటైర్ టీమ్. దేవస్థానం తరపున కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాలంటీర్, ఎస్పెషల్లీ వాలంటీర్స్, దే ఆర్ టేకింగ్ వెరీ వెరీ కార్నర్. ఎవరైనా సపోర్ట్, ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్గా తీసుకెళ్ళి కూడా దర్శనం చేస్తున్నారు స్వామి. టీమ్ అంతా చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. పార్కింగ్ కూడా మేము చూసాము, వస్తుంటే పార్కింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించింది. మీకేమనిపించింది? కొంతమంది ఏమో పార్కింగ్ చాలా లోపలికి పెట్టారని అంటున్నారు, మీరేమన్నారు? శ్రీ స్వామి, ఇప్పుడు మనకి వచ్చేసి ఇది న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి కొన్ని లక్షల మంది వస్తారు. సో అరేంజ్మెంట్ చేయాలంటే ఇట్ విల్ టేక్. సో కాబట్టి దాని గురించి మనం ఆలోచించకూడదు స్వామి. కానీ పార్కింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు స్వామి. మార్కింగ్ పర్ఫెక్ట్ మార్కింగ్ ఇచ్చేసి, కార్ టు కార్ స్పేస్ ఇచ్చేసి, యూటర్న్కి, రిటర్న్కి, ఎగ్జిట్కి, ఎంట్రీకి ఎక్కడ కూడా కార్ కూడా సింగిల్ మినిట్ బ్రేక్ వేయకుండా డైరెక్ట్గా పార్కింగ్లోకి వెళ్ళేలాగా బాగా ఏర్పాటు చేశారు స్వామి. మీరు చెప్పండి స్వామి, మీకు ఎలా అనిపించింది స్వామివారి దర్శనం? చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా స్వామివారు చెప్పినట్టు చాలా తొందరగా అయింది. కాకపోతే ఒక్కటి చిన్నది ఏంటంటే స్వామివారి ప్రసాదాలు ఇస్తే ఇంకా బాగుంటుండే. గుడికి వెళ్ళి ప్రసాదాలు కూడా కొంచెం అదొక్కటి లేదు కాబట్టి అదొక్కటి కొంచెం అది కూడా పెడితే బాగుంటుందని ఆలోచన. అంతే. దేవస్థానం ఎండోమెంట్కి మా తరఫున మేము చిన్న విన్నపం. స్వామి దగ్గరికి వచ్చామంటే అఫ్ కోర్స్ మనందరికి ఒక ప్రీతి ఉంటుంది. ఆ ప్రసాదం తింటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని. మీరు అనింది కరెక్ట్. మీరు చెప్పండి అంకుల్, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. నేను 2015 నుంచి రెగ్యులర్గా వస్తుంటాను. నేను ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మండే ఆఫ్ ఉంటుండే, ఎవ్రీ మండే వచ్చేవాడిని. అట్లా 3 years 108 తిరిగాను మండే. చాలా సంతోషం. నా కూతురు పెళ్లి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి చేశాను. స్వామివారి దయ వల్లే అంత జరిగింది. అవునండి, స్వామివారి దయ వల్లే జరిగింది. హాయ్, ఫస్ట్ మీకు హ్యాపీ న్యూ ఇయర్. ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఏంటి స్వామివారి కోసం ఏం కోరికలు కోరుకున్నారు? స్వామివారి దర్శనం ఎలా జరిగింది మీకు? బాగా జరిగింది, ఫాస్ట్గానే అయిపోయింది. దర్శనం బాగా జరిగింది. మా ఫ్రెండ్ నెక్స్ట్ ఇయర్ వీసా కోసం అప్లై చేస్తుంటే ఒకసారి విజిట్ చేద్దామని వచ్చినాం. కోరిక మనకి చిలుకూరు బాలాజీ స్వామి అంటే వీసా దేవుడు కదా, అందు గురించి స్వామి మీద నమ్మకంతో మీరు వచ్చారు. అవును, నమ్మకంతో వచ్చాం. నెక్స్ట్ ఇయర్ మీకు కూడా వీసా రావాలని మేము కూడా కోరుకుంటాం. వస్తే మళ్ళీ వస్తాను ఈ టెంపుల్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఆంటీ, హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. థ్యాంక్ యూ అండి. ఏంటి ఇయర్ స్వామి దర్శనం ఎలా జరిగింది? రిజర్వేషన్ ఏం తీసుకున్నారు స్వామి? దర్శనం చాలా బాగా జరిగింది. మేము యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చాము. ఇక్కడే మా సిస్టర్ వాళ్ళు ఉంటే అక్కడ ఉన్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. ఫస్ట్ టైం ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తున్నారా మీరు? లేదు, చాలా సార్లు వచ్చాము. అనుకున్నవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ, అందువల్ల చాలా నమ్మకంతో వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది ఈ న్యూ ఇయర్ మాకు ఇక్కడ దర్శనం జరిగినందుకు. అంకుల్, ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేశారు? పార్కింగ్ ప్లేస్ నుంచి కానీ ఈరోజు ఎస్పెషల్లీ చాలా బాగుంది మెయింటెనెన్స్ కానీ. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం, వీఆర్ హ్యాపీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఫస్ట్ మీకు నమస్తే మేడం, విష్ ద సేమ్.
థ్యాంక్ యూ సార్. నైట్ నుంచి చాలా కష్టపడుతూ ఉన్నారు, మళ్ళీ ఇక్కడ డ్యూటీకి వచ్చారు. మీరందరూ ఉండబట్టి పార్కింగ్ అంతా ఇంత సక్సెస్ఫుల్ అయింది అని మేము చూస్తున్నాం. వస్తున్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా ప్లానెడ్గా చేశారు. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఆఫ్టర్కి ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మేడం, లాస్ట్ ఇయర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మేము ఐడెంటిఫై చేసుకొని ఈ ఇయర్ వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేసినాము. ఇక్కడ కొత్తగా ఒక 16 acres ల్యాండ్ని టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళ సహాయంతో క్లీనింగ్ చేసి ఇక్కడ పార్కింగ్ కోసం వాటిని సెక్టర్గా డివైడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా అక్కడనే పార్క్ చేసుకోవడం వల్ల ఈ రద్దీ అనేది కనిపించకుండా చేయగలుగుతున్నాం. సార్, మొత్తం ఇక్కడ ట్రాఫిక్ ఎక్కడి నుంచి 2 wheelers కానీ ఇది 4 wheelersకి వే ఎగ్జిట్ ఎంట్రన్స్ గురించి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? రెండు ఒక సైడ్ నుంచే ఉన్నట్టున్నాయి. ఎస్ మేడం, అంటే ఉన్నవరకు అయితే పార్కింగ్ డిఫరెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. 4 wheelerకి సపరేట్, 2 wheelerకి సపరేట్. ఎగ్జిట్కి ఇంకొక రూటు సపరేట్ ఉంది, కాకపోతే ఇప్పుడు అంత రద్దీ లేదు కాబట్టి దాన్ని వాడట్లేదు. ఇన్కేస్ ఇంకా రద్దీ ఎక్కువ ఏమన్నా కనిపిస్తే ఎగ్జిట్కి ఒక సపరేట్ రూటు ఏర్పాటు చేయాలి. రష్ ఏమైనా తక్కువ ఉందా సార్? అంటే బిఫోర్కి ఇప్పటికి ఏమైనా తక్కువ అనిపిస్తుందా రష్? లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం తక్కువనే ఉంది. సార్, ఎంతమంది సిబ్బంది వర్క్ చేస్తున్నారు? చూస్తుంటే ఎక్కడికక్కడికి చాలా బాగా కంట్రోల్ చేయడం కానీ, క్యూ లైన్స్లో కూడా పోలీస్ సిబ్బంది చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వచ్చిన భక్తుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎంతమంది సిబ్బంది వర్క్ చేస్తున్నారు? మన సిపి మహంతి సారు ఆదేశానుసారం కొత్త సంవత్సరం కాబట్టి అందరూ ఒక మనోభావాలు ఏంటంటే పొద్దున్నే కొత్త సంవత్సరం మంచి జరగాలని, దేవుడిని మొక్కుకోవాలని ఎక్కువ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న మన హైదరాబాద్లో ఉండేటోళ్ళంతా చిలుకూరు బాలాజీని నమ్ముతారు కదా. ఏమన్నా మనసులో అనుకునేవన్నీ నెరవేరుస్తాయి. పిల్లల చదువులు కానీ, తర్వాత వ్యాపారం డెవలప్మెంట్ కానీ, ఉద్యోగస్తుల ప్రమోషన్స్ కానీ, ఈ విధంగా వాళ్ళ సెంటిమెంట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సార్ ఏం చేశారంటే ఈ రాజేంద్ర నగర్ జోన్కి బయట సిబ్బందిని కూడా ఇచ్చారు. అది సిఆర్ సిటీ ఆర్మ్డ్ ఫోర్సు, తర్వాత అదర్ వింగ్స్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా డిప్లాయ్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే భక్తులు వచ్చేటప్పుడు ఎట్లాంటి ఇన్కన్వీనియంట్ కాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా, క్యూ లైన్లో కూడా ఎవరు కూడా తోసుకోకుండా, తోపులాట జరగకుండా ఇమీడియట్గా చేసి వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతారనమాట. సో ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్, తర్వాత వాళ్ళకు కన్వీనియంట్గా ఉండాలనే ఉద్దేశంతో బందోబస్తు అనేది ఒక ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. అంటే మా రాజేంద్ర నగర్ జోన్లో ఉన్న సిబ్బంది అందరికీ కూడా ఇచ్చినారు. ఇతర సిబ్బందిని కూడా మన స్పెషల్ పార్టీస్లు ఉన్న స్పెషల్ ఫోర్స్ సిటీ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా సార్ ఇచ్చారండి. సార్ యొక్క ఉత్తర్వు ప్రకారం మేము కూడా వచ్చి ఇక్కడ బందోబస్తు చేస్తున్నాం. సార్, లాస్ట్ ఇయర్కి చాలా క్రౌడ్ తక్కువ అనిపిస్తుంది. ఏమన్నా ముందు మనకి పెరిగే అవకాశం ఉందంటారా క్రౌడ్? అంటే ఇప్పుడు నిన్న 31st నైట్ కాబట్టి చేసుకొని ఉంటారు. మనం నైట్ వీళ్ళు కొద్దిగా రిసార్ట్ పోవటం అక్కడిక్కడ చేసుకుంటారు కదా, ఈవెంట్స్, మ్యూజికల్ నైట్స్ అవి. సో కాబట్టి వాళ్ళు అవి అయింది కాబట్టి ఇప్పుడు లేట్గా వస్తూ ఉండొచ్చు. మనకు ఇప్పుడు కొద్దిగా ఉదయం 20% ఉండే, ఇప్పుడు ఒక 50% అయింది. ఇంకా పెరుగుతుండొచ్చు, ఇంకొక 10-15% పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అందరం ఇంత బాగా దర్శనం చేసుకుంటున్నాము అంటే మీరు లేనిది మా లాంటి భక్తులు ఉండరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉంది సార్, జనాలు ట్రాఫిక్ ఎక్కువ అయిందా? మార్నింగ్కి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? మార్నింగ్ నుంచి తక్కువ ఉన్నారు రష్ అంటున్నారు, ఇప్పుడు ఏమైనా పెరిగిందా రష్? ఏం లేదు మేడం, ఇంతకుముందు సార్ కంటే ఈసారి బాగానే ఉంది. పార్కింగ్ ఆఫీసర్స్ ట్రాఫిక్ గురించి బాగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంకోటి ట్రాఫిక్ గురించి గ్రౌండ్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ కూడా మా పోలీసు నుంచి మంచిగానే ఆఫీసర్స్ బాగానే ఇన్స్ట్రక్షన్ బాగానే. పార్కింగ్ ఎలా ఉందండి? ఎగ్జిట్ కానీ ఎంట్రీలో ఎక్కడ ఇబ్బంది లేకుండా కూల్గా వెళ్ళిపోతుందా? ట్రాఫిక్ అయితే ఎగ్జిట్ నుంచి మళ్ళీ ఎంట్రీ ఎగ్జిట్ ఏర్పాటు చేశారు మేడం. వీడికి ముందు నుంచి ఎంట్రీ అవుతుంది, తర్వాత అక్కడ నుంచి వెహికల్ ఎగ్జిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సార్, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. సార్, ఎలా ఉంది రష్? ఎలా కంట్రోల్ చేస్తున్నారు? పార్కింగ్ విషయం చూస్తున్నాము, లాస్ట్ ఇయర్కి చాలా బాగా ప్లాన్ చేశారు అనిపిస్తుంది. భక్తుల నుంచి కూడా వచ్చిందనమాట. ఇక్కడ చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు, పోలీసుల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది అని మీరేమంటారు? నిజమే మేడం, ఇక్కడ 2 పార్కింగ్లు ఉన్నాయి. బైక్ అలాగే ఉన్నాయి, కార్కి అలాగే పార్కింగ్ ఉన్నాయి. 16 ఎకరాలు ఉన్నది పార్కింగ్. కాబట్టి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ నుంచి దారి కూడా చేసేసింది. ఎట్లాంటి ట్రాఫిక్ సంబంధించి పబ్లిక్ ఎలాంటి సమస్య లేకుండా వెళ్ళిపోతుంది టెంపుల్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ నుంచి చూస్తున్నాం, మేము వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టపడిపోతున్నారు. ఈ ఎండలో చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఎలా ప్లాన్ చేశారు ట్రాఫిక్ కంట్రోల్ అవ్వడం? కానీ రష్ ఎలా ఉంది ఇక్కడ?
అంటే మాకు ముందే ప్రోటోకాల్స్ ఉంటాయి. సో మాకు ఆర్డర్స్ ఉంటాయి, ఏ డ్యూటీ పాయింట్లో ఎవరెవరు ఉండాలి, ఎట్లా మేనేజ్ చేయాలి ట్రాఫిక్ని అని చెప్పి మాకు ముందే బ్రీఫింగ్లో అన్ని క్లియర్గా చెప్తారు. సో అట్లా మేము క్లియర్ చేసుకుంటాం ట్రాఫిక్ని. ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? మీరు ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. మీ లైఫ్లో మీకంటూ ఏమి ఫిక్స్ అయ్యారు? నెక్స్ట్ ఈ ఇయర్కి ఎలా వెల్కమ్ పలికారు? ప్రజెంట్ అయితే కానిస్టేబుల్గా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక మంచి పోస్ట్కి వెళ్ళాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా ప్రజలకి సేవ చేయాలి అని చెప్పేసి ఈ ఇయర్ రెజల్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అంకుల్, హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. ఎలా జరిగింది అంకుల్ దర్శనం? బాగా జరిగింది. బాగా జరిగిందా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎన్నిసార్లు వచ్చారు ఈ టెంపుల్కి? ఒక 5 సార్లు వచ్చాను. మీరు 5 సార్లు వచ్చారు కదా, 5 సార్లు వచ్చినప్పటికీ ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా టెంపుల్లో? క్యూ లైన్లో దర్శనం కానీ ఏదన్నా కొంచెం చేంజ్ ఉంది, కొంచెం త్వరగా అవుతుందా దర్శనం? తొందరగా. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఎలా జరిగింది స్వామి దర్శనం నీకు? చాలా బాగా జరిగింది. స్వామిని బాగా చదువుకోవాలని కోరుకున్నావా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా జరిగింది దర్శనం మీకు? మంచిగా జరిగింది. ఎప్పటి నుంచి వస్తున్నారు మీ టెంపుల్కి? ఎన్నిసార్లు వచ్చారు? ఇది రావడం 10 సార్లు వచ్చింది. అంకుల్, అప్పుడు వచ్చినప్పుడు టెంపుల్స్ 10 times నుంచి వచ్చాను అంటున్నారు కదా, అప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? బాగా క్యూ లైన్స్ కానీ బాగుంది, 2 lanes అన్నీ బాగుంది. ఎన్ని అవర్స్ పట్టింది దర్శనానికి? ఎన్ని అవసరం, గంట అయిపోయింది. గంట. థ్యాంక్ యూ. ఎలా జరిగింది అంకుల్ దర్శనం? ఎలా జరిగింది? బాగా జరిగింది, ప్రశాంతంగా 10 minutes అయిపోయింది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఈ టెంపుల్? మాది ఓన్ ప్రాపర్ ఇక్కడ చేయగల. నేను దగ్గర 25-30 years. ఎలా అనిపించింది? మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు, ఇప్పుడు ఏమైనా తేడా ఉందా? పార్కింగ్ కానీ ఇక్కడ క్యూ లైన్స్ లో కానీ భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడుకుంటే ఎలాంటి ఏర్పాట్లు? మెయింటెనెన్స్ సూపర్ ఉంది, చాలా బాగుంది. అసలు దర్శనం అంటే చెప్పనీకి రాకుండా ఇట్లా చూస్తూ అయిపోతుంది అంతే. ఇంకా బోర్ వస్తుంది, నిలబడాలి, వెయిటింగ్ అని ఏమి లేదు, ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉన్నారు. 10 minutes చాలా అంతే టైం. ఎంతమంది వచ్చినా 10 minutes లో అయిపోతుంది. గర్భగుడి దర్శనం క్లోజ్ చేస్తారా అండి? బయట నుంచే దర్శనం ఇచ్చారు అంటే పబ్లిక్ చాలా ఉన్నారు కదా, ఇంతమంది గర్భగుడిలో పోవాలంటే మరి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి బయట నుంచే. థ్యాంక్ యూ సో మచ్. హరే రామ. అమ్మ, ఎలా అనిపించింది దర్శనం? స్వామివారి దర్శనం చాలా ఈజీగా అయిపోయిందండి, అంత కష్టం అనిపించలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు దర్శనానికి వస్తున్నారు? నేను ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25th వచ్చాను, మళ్ళీ వాడు 1st వచ్చాను అనమాట. అమ్మ, ఇంత క్రౌడ్ లో ట్రాఫిక్ కానీ క్యూ లైన్స్ ఎలా ఉన్నాయి? పర్లేదు, చాలా చాలా కన్వీనియంట్ గా ఉన్నాయి. రష్ కూడా అంత అనిపించలేదు, అంటే రష్ ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోయాం అనమాట, నో ప్రాబ్లం. మీ నోటితో స్వామి గారి విశిష్టత గురించి ఒక్క నిమిషం మాట్లాడండి. చిలుకూరు బాలాజీ, నాకు 3 పిల్లలండి. నేను ప్రతి అకేషన్కి వచ్చేదన్నమాట. అకేషన్ అంటే వాళ్ళు చదువులో వృద్ధి అవుతున్నప్పుడు, వాడు పాస్ అయినప్పుడు, జరిగినా జరగకపోయినా కూడా వచ్చి వెళ్ళేదాన్ని అనమాట. చాలా బాగా, నాకు చాలా నమ్మకం అనమాట బాలాజీ టెంపుల్. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? క్యూ లైన్స్ లో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చాలా త్వరగా మూవ్ ఆన్ అవుతుంది అని అంటున్నారు. బేసిక్గా ఫస్ట్ నుంచి ఆ క్యూ లైన్ కన్నా ముందు మన పార్కింగ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ నుంచి చూస్తే అసలు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము న్యూ ఇయర్కి పార్కింగ్ అయితే పార్కింగ్ నుంచి దేవుడి దగ్గర నడుచుకుంటూ రావడానికి అన్ని వసతులు చాలా మంచిగా ఉన్నాయి. ఇంకొకటి అక్కడున్న కార్ పార్కింగ్ దగ్గర కూడా దాదాపుగా ఒక 20-30 కార్లకు ఒక పర్సన్, 20-30 కార్లకు ఒక పర్సన్ అక్కడ అరేంజ్ చేసి ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా పెట్టి వెళ్ళే విధంగా ఆ విధంగా అరేంజ్ చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూస్తే లైన్ ఎవ్వరూ తొక్కిసలాట లేకుండా స్టార్టింగ్ నుంచి దాదాపుగా ఎండింగ్ వర్క్ ప్రతి ఒక్కరు, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాలంటీర్స్గా చేశారు. అసలు ఇది చాలా బాగా నచ్చింది నాకు. కాలేజ్ స్టూడెంట్స్, జెంట్స్, లేడీస్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉంది అంటే లేడీస్ ఒక సైడ్, జెంట్స్ ఒక సైడ్ పెట్టారు. చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. ఇంతకుముందు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా వచ్చాను, కానీ దాదాపు ఒక 20 minutes పట్టేది దర్శనం. ఇప్పుడు జస్ట్ 5 minutesలో అయిపోయింది అంతే. సో టెంపుల్కి అండ్ ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ టీవీ తరఫున. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి మ్యామ్, ఎలా ఫీల్ అయ్యారు దర్శనం? ఇంత ముందుకు వచ్చినప్పటికి ఇప్పటికి ఏం ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఫస్ట్ టైం రావడం, అయితే స్వామిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినా. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది, తొందరగా జరిగింది. So I've been here around 3 times in last 2 years. Yeah, darshan was good. It was I mean they managed it very well. They organized it very well. And they used to pronounce the God's name, and like that is how they do. And I like really peaceful here. You know, once I come, I wish, I pray to God, and I peacefully get darshan and go.
థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ టెంపుల్కి వస్తున్నారు? ఆల్మోస్ట్ 5 years నుంచి వస్తుంది. 5 years నుంచి వస్తున్నా అంటున్నారు కదా. పార్కింగ్ నుంచి మీకు స్వామివారి దర్శనానికి వెళ్ళేదాకా ఎలా ఉంది? పోలీసులు ఎలా మేనేజ్ చేస్తున్నారు? క్యూ లైన్స్ కానీ చాలా కూల్గా ఉంది. ఎవ్రీ ఇయర్కి డిఫరెన్స్ ఉందా? ఇయర్ చేంజ్ అంతే ఏం చేంజ్ కాలేదు కదా ఇంకా. దర్శన్లో కానీ చిలుకూరి బాలాజీ టెంపుల్లో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ పీస్ఫుల్గా ఉంది. తొందరగా అయిపోయింది దర్శనం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్వామి దర్శనం ఎలా జరిగింది? బాగుంది, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. ఎప్పుడు లైఫ్లో ఇంత జల్దీ కాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు 20 years నుంచి వస్తున్నాను. ఈ ఫస్ట్ టైం జల్దీ అయిపోయింది. 20 years నుంచి మీకు ఫస్ట్ టైం ఇంత జల్దీ అయిపోయింది. 5 minutes లాగా అయిపోయింది. 10 minutes ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా 10 minutes అయిపోయింది. ఎలా ఉందండి ఇక్కడ పోలీస్ మేనేజ్మెంట్ కానీ ట్రాఫిక్ వాళ్ళ ఆంక్షలు కానీ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ ఉందమ్మా, చాలా బాగుంది. ఇంతకుముందు ఇక ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంటుండే కానీ ఇప్పుడు లేదు. ఫస్ట్ క్లాస్ ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యు. ఎలా జరిగింది స్వామి దర్శనం? ఎలా జరిగింది? చాలా బాగుంది. దర్శనం ఈజీలీ we could see. It was very easy to see. హ్యాపీ న్యూ ఇయర్. మేము ఫాస్ట్ 4 years నుంచి వస్తున్నాము. 4 yearsకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఎలా మేనేజ్మెంట్ ఎలా ఉంది? కొంచెం మెయింటెనెన్స్ బెటర్ కంపేర్ టు లైక్ పాస్ట్ ఇయర్స్. పార్కింగ్ నుంచి ఇక్కడ వరకు అంత బాగా జరిగింది. గుడ్. మొత్తం దర్శనం ఏర్పాటు మొత్తం బాగానే జరిగింది మేడం. అంత రష్ అంటూ ఏమీ లేదు, అంత స్మూత్గా బాగా జరిగిపోయింది. లోపల స్వామి గారు చాలా గోవిందనామాలు చదివిస్తూ చాలా స్మూత్ గా ముందుకు మూవ్ చేస్తున్నట్టున్నారు కదా. అవును కదా, దేవుని దయ కదా. థ్యాంక్ యూ అండి. మీకు ఎలా అనిపించింది స్వామి దర్శనం? హ్యాపీ అనిపిస్తుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది కానీ దర్శనం చేసుకున్నాకైతే కొంచెం మూవ్ అప్ చేస్తున్నారు ఫ్రంట్కి. దర్శనం అనేది కొంచెం ఫ్రీగా అవ్వకుండా. స్వామి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది చాలా. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? ఇదే ఫస్ట్ టైం రావడం. ఇదే ఫస్ట్ టైం మేడం. బాగుందా దర్శనం? ఎంత టైం పట్టింది? 10-20 minutes అయిపోయింది దర్శనం. 10-20 minutes అయిపోయిందా? ఇక్కడ పోలీసులు అందరూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా బాగా జాగ్రత్తలు. థ్యాంక్ యూ. మీరు సార్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు టెంపుల్? సెకండ్ టైం అండి. మీరు వచ్చినప్పటికి పోయినసారి వచ్చినప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? పబ్లిక్ కోడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు దర్శనం జల్దీ అయిపోయింది, లేట్ అయింది. ఇంకో దర్శనం జల్దీగా అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ మేడం. ఎలా జరిగింది దర్శనం? బాగుందండి. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ టెంపుల్కి వస్తున్నారు? మేము వస్తున్నామండి, రెగ్యులర్గా వస్తాము. ఒక 2-3 years మధ్యలో గ్యాప్ అయింది. ఈసారి బాగుంది, పబ్లిక్ కూడా బాగా వచ్చారు. ఎలాంటి పార్కింగ్ లో నుంచి కానీ పోలీసులు ఎలాంటి భద్రత క్యూ లైన్స్ లో ఎలా ఉంది? బాగుంది మేడం, అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. దర్శనం కూడా బాగా జరిగింది, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు రిజర్వేషన్స్ ఏం తీసుకున్నారు? అందరూ మంచిగా ఉండాలని మొక్కాం దేవుడిని. మనం అందరితో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న టైంకి చాలా త్వరగా ఇంకా తొందరగా, ఇంకా అనుకున్న దానికంటే ఇంకా ఎర్లీగా అయింది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఈ టెంపుల్? మేము ఒక 10 years నుంచి వస్తున్నాం. అప్పటికి ఇప్పటికి లాస్ట్ ఇయర్కి చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా మంచి ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. మంచి దేవుడు మంచి దర్శనం అయింది మాకు, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. ఎలా జరిగింది దర్శనంలో? చాలా సూపర్ జరిగింది. మేము చాలా లాంగ్ నుంచి వచ్చాము. సో మాది కమ్మరపల్లి మెట్పల్లి దగ్గర నుంచి కమ్మరపల్లి విలేజ్ మాది. సో అంత దూరం నుంచి సో ఎవ్రీ ఇయర్ జూబ్లీస్ పెద్దమ్మ గుడి దగ్గరకు వస్తుంటాము. ఈ ఇయర్ ఇక్కడికి వద్దామని చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకుందామని వచ్చాము. ఎవ్రీ ఇయర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తారు. జనవరి ఈ ఇయర్ ఇక్కడికి వచ్చారు. ఏంటి ఇక్కడ ఇంత ముందుకి ఎప్పుడైనా వచ్చారా ఇక్కడ టెంపుల్ కి? చాలా చిన్న వయసులో చిన్నప్పుడు వచ్చాము, 15 years బ్యాక్ టైంలో వచ్చాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకుందామని స్వామివారిని. ఎంతసేపు పడుతుంది దర్శనానికి? దర్శనం చాలా తొందరగానే అయిందండి, 10-15 minutes లో అయిపోతుంది. లోపల స్వామి అన్ని గోవిందనామాలు చదివిస్తూ చాలా కూల్ గా బయటికి చాలా మంచి అనిపించింది. సో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది అండి దర్శనం? మాకు చాలా బాగా, మేము నలుగురం ఒక్కసారి వచ్చినాం, సేమ్ విలేజ్. సేమ్ విలేజ్. మీరు ఎన్నిసార్లు వస్తున్నారు ఈ టెంపుల్ కి? ఇది లాస్ట్ 2 years బ్యాక్ నుంచి వస్తున్నాం, 3 years. ఏముంది ఇక్కడ డిఫరెన్స్ ఏం జరుగుతుంది? లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికి ఇప్పటికి పార్కింగ్ విషయంలో పార్కింగ్ అంతకుముందు పార్కింగ్ లేకుండా ఇప్పుడు పార్కింగ్ తోటి మంచి పార్కింగ్ విశాలంగా ఉంది. ప్లస్ రావడానికి పోవడానికి కానీ వీలుగా ఉంది.
మంచి అవైలబుల్గా ఉంది. లైన్ కానీ క్యూ కానీ అన్ని విధాలుగా మంచి సాటిస్ఫైడ్ అనిపించింది. మంచి థ్యాంక్ యూ. పీస్ఫుల్. థ్యాంక్ యూ. హాయ్ స్వామి, మీకు ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వామి. స్వామి దర్శనం ఎలా జరిగింది? పోలీసులు కానీ పార్కింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎలా ఉంది? లేదు స్వామి, ఈసారి మంచిగా ఉంది. లాస్ట్ 2 years నుంచి వస్తున్నా. ఈసారి పార్కింగ్ కానీ చాలా ప్లేస్ ఇచ్చారు బయట. అలానే దర్శనం కూడా 15-20 minutes అయిపోయింది. చాలా మంచిగా జరిగింది. ప్రతి ఇయర్కి డిఫరెన్స్ ఉందంటారా? ప్రదర్శన నాకు తెలిసి ప్రదర్శన ఒకటి తీశారు. సో డైరెక్ట్గా అలౌ చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది దర్శనానికి. థ్యాంక్ యూ స్వామి. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఎలా జరిగింది దర్శనం? యా, వెల్ అండ్ గుడ్, బాగుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ టెంపుల్? ఇదే నా ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైమా? హౌ డు యు ఫీల్? ఎలా ఉంది? బాగుంది, తొందరగా అయింది, బాగుంది. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఈ టెంపుల్ కి? వస్తాం, వీలైనప్పుడల్లా వస్తామండి. దర్శనంకి చాలా టైం పడుతుందా? క్యూ లైన్ లో ఏమైనా రష్ ఉందా? అంటే ఈ రోజు అయితే తొందరగా అయిపోయింది. అంటే ఈ రోజు న్యూ ఇయర్ కదా, సెలబ్రేట్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా, తొందరగా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము తోటికోడలము, ఇట్లానే వీలైనప్పుడల్లా వస్తుంటాం. మీరు ఎప్పుడు వస్తున్నప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏముంది? అంటే ఈ రోజు ప్రదక్షిణాలు లేవు, దర్శనం తొందరగా అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? బాగుందండి, బాగా జరిగింది. ఎన్ని అవర్స్ పడుతుంది దర్శనం? దర్శనానికి 1/2 hour పడుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఈ టెంపుల్? నేను దగ్గర ఇక్కడ బండ్లో కూడా కాళీ మందిర్లో ఉంటాయి, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంత ముందుకి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? మేనేజ్మెంట్ లో కానీ టెంపుల్ మెయింటెనెన్స్ లో కానీ? ఏం లేదండి, సేమ్ ఉంది. సేమ్ ఉంది. ఇది ఏమి పబ్లిక్ చేంజెస్ కనిపించట్లేదు? పబ్లిక్ ఉంది కదా, చాలా వచ్చారు కదా, అందుకోసం క్యూ లైన్ ఫాస్ట్ గా మూవ్ అవుతుందా దర్శనం? చాలా మంచిగా జరుగుతుంది. దర్శనం అయితే ఫాస్ట్గా జరుగుతుంది. దాదాపు ఒక 2 kilometers ఒక క్యూ లైన్ ఉండేది, కానీ ఇయర్ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ కూడా చాలా విశాలమైన గ్రౌండ్ ఎంచుకోవడం, అది కూడా గుడికి దగ్గరగా కార్ పార్కింగ్ ఇవ్వడం, అదేవిధంగా లైన్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా మూమెంట్ చాలా ఫ్రీగా ఉంది. మరి మేము వస్తున్నప్పుడే ఈ జనాలను, ఈ కార్లను చూసి మరి ఎంత టైం పడుతుందో అని కొద్దిగా ఆలోచించిన సందర్భంలో కేవలం 10 నిమిషాలనే మరి దర్శన భాగ్యము కలిగించి ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా మరి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.